మన సాయిల్ గురు స్వామి మాట్లాడవలసింది కోరుతున్నా. స్వామి ఓం నమ శివ. చెప్పండి స్వామి, మీరు ఎప్పటి నుంచి శివమాల అనేది వేస్తున్నారు? ఈ పూజ అనేది ఎప్పటి నుంచి పెడుతున్నారు? 11 లో మాల అయినా 2011 లోనే నేను పూజ పెట్టిన స్వామి. అప్పటి నుండి అయితే కంటిన్యూ పెడుతూనే ఉన్నా. కాకపోతే కరోనాలో 2 సార్లు ఒక్కసారి పెట్టలేదు నేను. అంతే నేను చేసినప్పుడు. అండ్ ఇంకొకటి, శివ దీక్ష అంటే నార్మల్ గా మండలం, అర్ధ మండలం లేదా 11 రోజులు వేస్తారు కదా, అలాంటిది మీరు మహామండలం వేసారు అంటే నాకు నియర్లీ 3 నెలలు. స్వామి నాకు మంచిగా అనిపించింది కాబట్టి, శివుని గురించి నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి నేను నాకు ఇష్టం ఉంటేనే వేసుకుంటాను. చాలా తృప్తిగా వేసుకుంటాను స్వామి నేను. ఎందుకంటే చాలా మంచిది. ఎప్పుడు నేను అది నాకు కార్తీక మాసం అంటే చాలా ఇష్టం. అందుకే కార్తీక మాసంలో వేసుకుంటే ఒక్కోసారి అట్లనే మాఘ మాసం దాకా ఉండిపోతాను. ఒక్కోసారి తీసి మళ్ళీ కూడా వేస్తాను స్వామి నేను. మళ్ళీ తీసి మళ్ళీ వేస్తాను నేను. అట్లా కూడా ఉంటుంది. ఎక్కడ పూజ అయినా కూడా మీరే వంట చేస్తారనమాట. చూద్దాం, అది 10 మంది తింటే సంతోషిస్తారు కదా స్వామి. 10 మంది తింటే సంతోషం. ఈ రోజు పూజ ఎలా జరిగింది స్వామి? అభిషేకం గానీ భజన గానీ బ్రహ్మాండంగా జరిగింది స్వామి. ఈ రోజు ఫుల్ మంచిగా జరిగింది. బ్రహ్మాండంగా అయింది పూజ. అంతా స్వాములు కూడా మంచిగా వచ్చిండ్రు. మంచి భోజనం అయింది. కరెక్ట్ సరిపోయింది స్వామి. వండిన వరకు తిన్న వరకు. పూజ ఎన్ని గంటలకు స్టార్ట్ అయింది స్వామి? 11 కి స్టార్ట్ అయింది స్వామి. 3 అయింది సార్. 3. స్వాములు కూడా చాలా మంది వచ్చారు. శివస్వాములు ఎక్కడెక్కడ నుంచి వచ్చారు కదా, మంచిగా వచ్చారు స్వామి ఈసారి. స్వాములు ఎంత వరకు వచ్చారు? ఎక్స్పెక్టేషన్ లాస్ట్ ఇయర్ కి ఇయర్ కి కంటే సేమ్ అంటే ఒక 20-30 మంది అటు ఇటు వచ్చారు స్వామి. 20 మంది 150. ఓకే. ఓం నమః శివాయ. చాలా ధన్యవాదాలు స్వామి.